మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. సో సంక్రాంతి సందర్భంగా మీ ధృవ టీవీ మీ ముందుకు వచ్చింది. దీని ద్వారా మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు డిజిటల్ మీడియా ప్రజలకు చేరువగా వచ్చింది. అనేక సమస్యల మీద నిర్మాణాత్మక సూచనలతోటి, సలహాలతోటి, విశ్లేషణలతోటి టీవీ ఛానల్స్ అద్భుతమైన ప్రగతి సాధిస్తూ ఉన్నాయి. సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ కార్యాచరణ ఉంది. ధృవ టీవీ నూతనంగా పెట్టి సోషల్ మీడియాని ఆలంబనగా భారీ కార్యక్రమాలు చేస్తున్నందుకు ధృవ యాజమాన్యానికి అభినందనలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ఛానల్ బాగా వెళ్ళాలని, ఏదైతే రైతు సమస్యల మీద, దేశ రక్షణ మీద సంబంధించిన జై జవాన్ జై కిసాన్ అనే సిద్ధాంతంలో లాల్ బహదూర్ శాస్త్రి గారి సిద్ధాంతాన్ని తీసుకుని వాళ్ళ ముందుకెళ్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ, దేశ రక్షణ కోసం, దేశ సంపన్న కోసం కృషి చేసి రైతు రక్షణ సిబ్బందికి మద్దతుగాను, దేశానికి ఇంత తిండి పెట్టి దేశాన్ని ఆర్థిక స్వావలంబన సాధించడంలో ప్రగతి పదంలో ముందు సాగుతున్న రైతాంగానికి జై రైతుగా మనం పెట్టుకున్నాం. వాళ్ళిద్దరికీ కూడా మనం శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. పేదవారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తాయి. భారతదేశంలో వ్యవసాయక దేశంలో రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వాల పనితీరును విశ్లేషించడం, ఆ సమస్యల మీద పోరాటం, మద్దతు ధర లభించేలాగా చేయటం, వ్యవసాయం దండగ కాదు పండగగా భావించే దానికోసం అనేక కార్యక్రమాలు మనం అమలు చేయాల్సి ఉంది. అధునాతన పరికరాలను కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. లేబర్ ఓరియంటేషన్లో మార్పులు వస్తూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్లో పంటలకు గిట్టుబాటు ధర లభించడం అనేది కష్టం సాధ్యమైన పని అవుతుంది. కాంపిటేటివ్ దాంట్లో ఒక దేశ పంట మరో దేశానికి, మరో రాష్ట్రానికి వెళ్ళే పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతదేశం అన్ని రంగాల్లో కూడా స్వావలంబన ముందుకెళ్తుంది. ఒకనాడు PL24 లాంటి దిగుమతుల మీద ఆధారపడ్డ మనం ఇవాళ ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో ఉన్నాం. పశుపోషణలో కానీ, పాల ఉత్పత్తిలో కానీ, గుడ్లు, చేపలు లాంటి ప్రొడక్షన్లన్నీ కూడా భారీగా పెరిగి దేశానికి ఆదాయం తెచ్చిపెడుతున్నాయి. ఇవాళ IT రంగం లాగానే ఇవాళ వ్యవసాయ రంగం కూడా కాంపిటేటివ్గా ముందుకు వస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ, రైతాంగం కోసం కార్యక్రమాలు చేయవలసిందిగా ధృవ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఎవరైతే దేశం కోసం పోరాటాలు పెట్టి బలి పెట్టుకుంటూ ఉన్నారో ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబాల త్యాగాలను మనం గుర్తుపెట్టుకొని, ఎవరైతే బార్డర్స్లో కానీ అనేక యుద్ధ సమయాల్లో పోరాటం చేసి అసలు పోస్తున్నారో ఆ కుటుంబాలు అగమ్యగోచరం గురి కాకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ కుటుంబాలను ఆదుకొని ధైర్యం చెప్పాల్సిన అవసరం, ప్రతి వారు కూడా అవసరమైతే దేశం కోసం పోరాటానికి సిద్ధపడాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా నొక్కి చెప్పి యువతని ఆ వైపు మరల్చవలసిందిగా ధృవ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.